హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను తెలియపరచాల్సిన ఉద్దేశం ఏంటంటే, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. యాజ్ ఏ మన తెలంగాణ ఒక పౌరుడిగా, తెలంగాణ ఒక పబ్లిక్గా నేను మాట్లాడుతున్నది ఏంటంటే, ఫ్రీ. ఇది ఫ్రీ అంటే మనకు ఒక బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా అది సబ్బులు కానీ అది కానీ వాడు అక్కడ తీసుకుంటూనే ఉంటాడు. ఒకటి 2 సబ్బులు పోయినా కూడా వాడికి 2 కావాల్సిన అమౌంట్ వాడు ఎట్లా తీసుకొనే ఇస్తాడు. జీన్స్ పాయింట్స్ కూడా అలాగనే బై వన్ గెట్ 3 అని అంటుంటారు. ఆఫర్స్ ఇస్తుంటారు మనకు సంక్రాంతి లాంటివి. అలాగనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమైపోయిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం ఫ్రీ ప్రకటించేస్తుంది. ఇటు బస్సులు ఫ్రీ, ఇటు ఏదైనా 2500 మీకు ఇచ్చేస్తాం, ఇది ఉచితంగా బిల్లులు, కరెంటు బిల్లు అవన్నీ ఏదేదో చెప్పడం జరుగుతుంది ఫ్రీ. కానీ ఈ ఫ్రీ అనేది రేపు రాబోయే కాలంలో ఎంత చిక్కులు పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ అమౌంట్ మనమే కట్టాల్సి వస్తుంది. ఇవాళ ఈ ఫ్రీ ఇది తీసుకుంటున్నాం ఫ్రీగా, కానీ మళ్ళీ మనమే ఆ చేతులతోని డబుల్ ట్రిబుల్ ఇంకా ఎక్కువ దానికన్నా రెట్టింపు కూడా కట్టాల్సి వస్తుంది. అది ఏ రూపకంలో, ఏదో ప్రోడక్ట్స్ రూపకంలో కానీ, నూనె పైన కానివ్వండి, వాడుకునే సరుకుల పైన కానివ్వండి, ఇవన్నీ మనము రూ. 10ది 30-40 కొనాల్సి వస్తున్న పరిస్థితి రాబోతుంది రాబోయే కాలంలో. మళ్ళీ ఇదంతా మన జనాల సొమ్మే కదండి. మనం ఇస్తేనే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, మనం ఇవ్వకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఇది రొటేట్ అవుతుంది. జనాలు ఒకసారి ఈ ఫ్రీ సంక్షేమ పథకాల మీద ఆశ పడకండి. ఈ ఫ్రీ సంక్షేమ పథకాలు రాబోయే కాలంలో చాలా ముప్పుగా మారబోతుంది. వేరే వేరే రాష్ట్రాలలో మీరు చూస్తున్నారు, కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా బాధల్లో ఉన్నారు. అండ్ ఇలాంటిది మనం ఒకసారి ఆలోచించండి, దీనికి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఫ్రీ అనగానే ఎగబడి పోకండి. ఒక నిత్య అవసరాలు ఏంటిది మనకు ఒక విద్యార్థి అంటే ఒక మంచి చదువు కోసం కావాలి మనకు డిస్కౌంటు, ఒక వైద్యం కోసం కావాలి మనకు డిస్కౌంటు, ఒక రైతుకు కావాలి, కష్టాలు ఉంటారు కాబట్టి రైతులకు కావాలి డిస్కౌంట్. కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కానివ్వండి, ఇవన్నీ ఫ్రీలు ఎందండి అసలు అర్థం కాని మైకంలో ఉన్నాం మనం జనాలు. ఫ్రీ అనగానే మనం ఇది ఫ్రీ అనేది తీసుకుంటున్నాం. ఇవాళ రూ. 10 మనకు ఫ్రీగా తీసుకుంటున్నాం, కానీ రేపు మనం 50-100 చెల్లించాల్సి వస్తుంది రిటర్న్గా. ఏ ప్రోడక్ట్ మీద మనకు రేట్లు పెరుగుతాయో తెలియదు, ఏది మనకి ఇలా నిత్యావసర సరుకుల మీద రేట్లు పెరుగుతాయో తెలియదు. జనాలు ఇస్తేనే కదా గవర్నమెంట్ ఎక్కడి వాళ్ళ ఇంట్లో చల్లి తెచ్చియదు కదా, మనం ఇచ్చిన డబ్బే మనకిస్తారు. అలాంటిది ఒకసారి ఆలోచించండి. ఈ ఫ్రీ సంక్షేమ పథకాల మీద మీరు ఆశ ఎలా పెట్టుకుంటున్నారో అని అర్థమవుతలేదు. జనాలు ఎవరు ఆలోచిస్తున్నారా లేదా అని కూడా తెలుస్తలేదు. అండ్ చాలా వరకు ఫ్రీ బస్సులు పెట్టేసి కూడా ఫ్రీ అనేది ఇవాళ లేడీస్ కొంతమంది వెళ్తుంటే బస్సులు మాకు ఈ ఫ్రీ వద్దండి మాకని చెప్తున్నారు. మేము టికెట్ పెట్టుకున్న సీట్ మీద కూర్చునే వాళ్ళం, ఇవాళ ఫ్రీ అయినా కూడా కూర్చోలేకపోతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇలా చాలా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది డబ్బుతోనే రొటేట్ అవుతుంటుంది. మనం ప్రజల సొమ్మే మనకు గవర్నమెంట్ ఇస్తుంది. అక్కడ రాబడి లేకుంటే ఎక్కడి ఇస్తుంది. మనం ఇలా రూ. 10 ప్రోడక్ట్ మనము 40-50 రూపాయలు కూడా చేరవచ్చు. ఈ ఫ్రీ అక్కడ మనకు ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుందో మాకు తెలియదు, కానీ సరే పేదవాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా అంటే అది కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 2500 ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి ట్రై చేయండి. నిరుద్యోగులకు ఏదైనా కంపెనీస్ తేవడానికి ప్రయత్నించండి. వాళ్ళకు ఒక ఉద్యోగం, కష్టపడే సొమ్మే మనకు అయితలేదు. ఇవాళ మనకు ఫ్రీ డబ్బులు ఎట్లా వస్తాయండి మనకు చెప్పండి. మనం రాత్రి పగలు కష్టపడితేనే ఇవాళ మనకు జీవనాధారానికి కొంచెం బతకడానికి కష్టమవుతుంది. ఫ్రీ డబ్బులు ఎన్ని రోజులు తింటామండి మనం? 2500 ఎన్ని రోజులు తింటాం మనము? ఈ ఫ్రీ బస్సులు ఎన్ని రోజులు జర్నీ చేస్తామా అంటే 10 రోజులు చేస్తారు, 20 తర్వాత ఇంట్లో పోయి కూర్చుంటాము. ఇవి ఎందుకండి? ఇవి ఒకసారి ఆలోచించండి ప్రజలారా. దీనికి ఒకసారి మీరు ఆలోచించి దీనికి ఒక డెసిషన్ తీసుకోవాలి, మనమే తీసుకోవాలి డెసిషన్. ఈ ఫ్రీ సంక్షేమ పథకాలకు ఆశపడి మనము ముందడుగు వేసి దీన్ని ఇంకా విజయవంతం చేస్తే కనుక మనకే తర్వాత పరాజయానికి లోనైపోతాం. మనమే దీనికి అరికట్టె వేయాలి. ఒకసారి ఆలోచించండి. ఫ్రీ సంక్షేమ పథకాలు చాలా డేంజర్గా ఉన్నాయి. ఇవి రాబోయే కాలానికి చాలా ప్రాబ్లంగా మారుతున్నాయి. మనకు ఉద్యోగం కావాలని గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. మనకు నిరుద్యోగ ఉద్యోగం కావాలని గెలిపించుకున్న ప్రభుత్వం. ఉద్యోగాలు ఇవి, దాని గురించి ఎవరు మాట్లాడేదే లేదు. ఇంకా టైం ఉంది అని అంటారు. అప్పుడు గత ప్రభుత్వం కూడా అదే అన్నది, ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఇవి ఫ్రీ బస్ ఎవరు అడిగారు? మహిళలు ఎవరైనా అడిగారా? లేదు కదా. ఇవన్నీ ఏంటి అసలు అర్థమవుతలేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో అని చాలామందికి భయంగా ఉంది. అండ్ ఆటో డ్రైవర్లు అయితే మొత్తం కన్నీళ్లు మున్నీరు అవుతున్నారు. ఆటో డ్రైవర్లు అసలు వాళ్ళకు ఎలాంటి జీవన ఉపాధి లేకుండా అయిపోయింది. బస్సులు ఫ్రీ వెళ్ళడం వల్ల వాళ్ళకి జనాలు కూడా దొరకడం లేదు పాపం. వాళ్ళకు డైలీ గిరాక్ కూడా అవుతలేదని చాలా వరకు వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ధర్నాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదండి, కొంచెం ఈ ప్రభుత్వం ఉన్న ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం, అది చాలా వరకు మంచిది. అలాంటిది ఒకసారి ఒక స్టేట్లో
ఫెయిల్ అయినది ఇది. మళ్ళీ దీన్ని అక్కడ ఫెయిల్ అయిందే కూడా ఇక్కడ జాబితాలో ఇక్కడ కూడా చేసి ఫెయిల్ కావాలన్నదా వీళ్ళ ఉద్దేశం అర్థమవుతలేదు. అసలు ఏం చేయబోతున్నారు? ఇంకో విషయం ఏందంటే ఇవాళ రేషన్ కార్డ్స్ కోసం చూడండి మీరు, ఇది సంక్షేమ పథకాల కోసం చూడండి, క్యూ కట్టేసి దెబ్బలాడుకోవడము, ఇవన్నీ ఉన్న చాలా ప్రాబ్లమ్స్‌కి ఎట్లా కొట్టుకుంటున్నారు. అసలు ఎక్కడ అప్లై చేయాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఇవన్నీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మార్పు చేయాలి తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం కానీ ఇలాంటి మార్పు, ఇలాంటి లాస్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోవడం లేదు జనాలు చాలా వరకు. అండ్ ఆలోచించండి, ఫ్రీ సంక్షేమ పథకాలకు చెక్ పెట్టండి, వద్దని చెప్పండి, తప్పేముంది. మనం ఇదే మన ఫ్రీ గనక తీసుకున్నట్టే 10 రూపాయలు తీసుకున్న వస్తువు రేపు 100 రూపాయలు అయినా కూడా ఆశ్చర్యపోవద్దు. జస్ట్ వెయిట్ అప్ టు లోక్సభ ఎన్నికలు. ఇవాళ పెట్రోల్ కూడా తగ్గిస్తారని చెప్పడం జరుగుతుంది మోడీ గారు. గతం ఎన్నికల్లో మళ్ళీ గతంలో ఎందుకు పెంచడం జరిగింది, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తగ్గియడం జరుగుతుంది. ఇది కూడా ఆలోచించండి అండ్ మంచి నాయకుడిని ఎంచుకోండి అండ్ మంచి చేయండి. ఇక అయిపోయింది, మనం ఎంచుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం మంచి ఒక దారిలో మనం మలుచుకుంటే మన రాష్ట్రం తెలంగాణ ఒక దారిలో ఉంటుంది. లేకుంటే మన తెలంగాణ మొత్తం స్మాష్, ఇక ఏముండదు. చాలా మనం కూడా అప్పులు చేసి తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక దీంట్లో నేను తప్పు మాట్లాడితే కూడా కామెంట్ చేయండి, నేను కరెక్ట్ మాట్లాడడం లేదు కూడా కామెంట్ చేయండి. నా ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. మేల్కోండి మిత్రమా, మేల్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అక్కడ గంట సున్న టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.